ఇండియాలో ఇప్పుడు కూడా మనకి అంత డాక్టర్స్ ఆర్థోపెడిక్ సర్జన్స్ కానీ మోకాళ్ళ నొప్పులతో ఎవరు వెళ్ళినా కానీ ఫస్ట్ ఎక్స్రే తీస్తారు. ఆపరేషన్ కాదు అనుకుంటే ఇంకా అక్కడితో ఆగిపోతుంది. అమ్మాయి ఇంకా అరగలేదు, ఆపరేషన్ ఇప్పుడే అవసరం లేదు, ఇదిగో ఈ మందులు వాడుకొని అని పంపించేస్తారు. బట్ దట్ పేషెంట్ ఈజ్ సఫరింగ్ విత్ పెయిన్. అది మనకు అనవసరం. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అనిపిస్తుంది 80% వాళ్ళే ఉంటారు, 90% నొప్పులు ఉన్న వాళ్ళు ఉంటారు కానీ సివియర్ ఉన్న వాళ్ళు ఉండరు. పెయిన్తో వచ్చినప్పుడు ఫస్ట్ వీ హ్యావ్ టు రెడ్యూస్ ద పెయిన్, దెన్ రూట్ కాజ్ని ట్రీట్ చేయాలి. ఆ రూట్ కాజ్ ట్రీట్ చేసేదే మనం ఇచ్చే ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్. బట్ ఇమీడియట్గా పెయిన్ తగ్గడానికి ఆప్షన్స్ ఏమున్నాయి అంటే పెయిన్ కిల్లర్స్ తప్ప ఏమీ లేవు. 50s 60sలో విత్ డిఫరెంట్ కోమార్బిడిటీస్ పెయిన్ కిల్లర్స్ ఆల్రెడీ తీసుకుని ఉంటారు. మళ్ళీ కూడా మనం కూడా పెయిన్ కిల్లర్స్ ఇస్తే కిడ్నీ ఇష్యూస్, రకరకాల ఇష్యూస్ ఉంటాయి అండ్ దేర్ లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్. సో వీ షుడ్ నాట్ గివ్ పెయిన్ కిల్లర్స్. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నొప్పి తగ్గించేది అన్నప్పుడు వచ్చిందే ఈ RFA, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది ఒక పద్ధతి మేడం. ఈ RFA అనేది జనరల్గా అనస్థీషియా వాళ్ళు కూడా చేయొచ్చు. ఒక పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకుంటే 6 hours పనిచేస్తే ఇది చేయటం వల్ల 1 year వరకు పెయిన్ ఉండదు.